జనవరి 26 వచ్చింది. మరి జెండా ఎవరు ఎగరేస్తారు? ఇంకెవరు మంజు, పిఎం గారు ఎగరవేస్తారు కదా. అరే మొద్దు, ఆగస్టు 15 అయితే ప్రధానమంత్రి గారు ఎగరవేస్తారు, జనవరి 26 అయితే ప్రెసిడెంట్ గారు ఎగరవేస్తారు. సరే, అయితే ఈ వీడియోలో జనవరి 26 అండ్ ఆగస్టు 15 కి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. అయితే 1947 ఆగస్టు 15 నాడు మనకు ఫ్రీడమ్ వచ్చిన రోజు. ఈ రోజును మనం ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటాం. ఇంకా 1950 జనవరి 26 నాడు మన రాజ్యాంగం అఫీషియల్గా అమలులోకి వచ్చిన రోజు. ఈ రోజుని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. అయితే ఇక్కడ మీకు ఇంకో మెయిన్ పాయింట్ చెప్పనా, ఆగస్టు 15 రోజు జెండాను కింది నుంచి పైకి ఎగరవేస్తారు. ఎందుకంటే ఆ రోజు మన ఇండియా విదేశీ పాలన నుంచి విముక్తి పొందిందన్నమాట. మరి జనవరి 26కి కూడా సేమ్ ఇలాగే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారా అంటే కాదు, జెండా అనేది ముందే పైకి ఉంటుంది. ఎందుకంటే మన ఇండియా అప్పటికే ఫ్రీడమ్ పొంది ఉంది కదా. ఆగస్టు 15కి మన భారత ప్రధాని గారు ఎర్రకోటపై జెండా ఎగురవేస్తారు. ఇంకా జనవరి 26కి అయితే భారత రాష్ట్రపతి గారు ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జెండా ఎగురవేస్తారు. రిపబ్లిక్ డే రోజు ఏదో ఒక ఫారిన్ కంట్రీ నుంచి ఎవరో ఒక చీఫ్ గెస్ట్ని ఇన్వైట్ చేస్తారు. కానీ ఇండిపెండెన్స్ డే రోజు ఏ చీఫ్ గెస్ట్ని కూడా ఇన్వైట్ చేయరు. సో రిపబ్లిక్ డే సందర్భంగా మనకు ఎగ్జామ్స్కి కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని రివైజ్ చేసుకుందామా? రాజ్యాంగాన్ని తయారు చేసిన సభ పేరేంటి? రాజ్యాంగ సభ. దీన్నే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటారు. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1946లో ఏర్పాటు చేశారు. రాజ్యాంగ సభ యొక్క మొట్టమొదటి అండ్ టెంపరీ అధ్యక్షుడు ఎవరు? సచిదానంద సిన్హా గారు. అండ్ శాశ్వత అధ్యక్షుడు ఎవరు? రాజేంద్ర ప్రసాద్ గారు. రాజ్యాంగం తయారు చేయడానికి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు 1949 నవంబర్ 26. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డేట్ ఎప్పుడు? 1950 జనవరి 26. మన రాజ్యాంగాన్ని ప్రేమ్ బిహారీ నారాయణ్ గారు ఇంగ్లీష్లో తన చేతి రాతతో రాశారు. మన రాజ్యాంగాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసింది వసంత కృష్ణ వైద్య గారు. ఆర్ట్ వర్క్ అండ్ పెయింట్ వర్క్ చేసింది నందలాల్ బోస్ గారు. అయితే ఫ్రెండ్స్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఎవరినంటారు? తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.